స్పర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మాన్నత్వం సదా భక్తానిచ్ఛాస్యమిత విక్రమ పాండవాన్ సతతం ప్రీణాస్యస్మాకం విప్రియేరత. మాకు శత్రువులైన పాండవులపై ప్రీతి చూపిస్తారు కానీ మిమ్మల్ని ఆశ్రయించుకుని మిమ్మల్నే నమ్ముకున్న మమ్మల్ని ఇన్ని విధాలుగా బాధిస్తారా? అంటే నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు కానీ ఒక్క మాట, ఆ కృష్ణుడు ఎవరనుకున్నావు నువ్వు? నేను చెప్తున్నాను ఇవ్వట్లేదు. సారథుల్లో కృష్ణుడు లాంటి సారథి లేడు, యోధుల్లో ఆయన లాంటి యోధులు లేడు. అస్త్రశస్త్రాలు ఏమిటి, వ్యూహాలు ఏమిటి, ఆనుపానులు ఏమిటి అనే అన్నీ తెలిసాయి. ఆయనకు తెలియదే ఉన్నది. కానీ ఈ వ్యూహంలోకి రథాన్ని ఎలా తోలుకు వెళ్ళాలో ఆయనకు తెలుసు. నేను నిగ్రహించే లోపలే అర్జునుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నేను ఏమాత్రం దాచుకోకుండా నా ప్రతాపాన్ని ప్రకటించాను కానీ అర్జునుని ప్రతాపం ముందు నిలబడలేకపోయాను. నీకు అనేక మార్లు నేను చెప్తున్నాను. సరే, నేను వ్యూహ ముఖంలో ఉండాలి. ఎందుకంటే నీకు నేను మాట ఇచ్చాను, యుధిష్ఠిరుని ఎలాగైనా పట్టి నీ చేతికి అప్పగిస్తాను. ఇప్పుడు అర్జునుడు లోపలికి వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ లోపలికి వెళ్ళాననుకో నీకు ఇచ్చిన ప్రతిజ్ఞ నిలబడదు. లోపల మహామహావీరులు ఉన్నారుగా, పైగా నువ్వేం సామాన్యుడువా? నువ్వు అర్జునుడు ఒకే వంశానికి చెందినవారు. పైగా నేనొక్కడిని కన్నుడొక్కడు నేను సంహరిస్తామని అంటున్నావుగా, నువ్వు వెళ్ళి ఆయన ఎదుర్కో. నేను ఇక్కడ నిలబడతా వ్యూహముఖంలో నిలబడి ఎలాగోలా ధర్మరాజుని బంధించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ధర్మరాజుతో పాటు వచ్చేటువంటి మహావీరులు పాండవ వీరులను అందరినీ సంహరిస్తాను. లోపలికి వెళ్ళింది ఇద్దరే, కృష్ణుడు అర్జునుడు. కనుక వాళ్ళు నువ్వు ఎదుర్కో. పైగా నీ కర్ణుడు వాళ్ళందరూ సాయం ఉందన్నావుగా, వెళ్ళన్నాడు. వెంటనే భయపడ్డాడు దుర్యోధనుడు. చూడండి ఎంతవరకు ప్రతాపం. అయ్యా, సర్వశస్త్రధారుల్లో అర్జునుడు మేటి. ఆ అర్జునుడు మిమ్మల్ని కూడా అతిక్రమించి వెళ్ళిపోయాడు అంటే నేను ఎలా ఎదిరించగలను చెప్పు? ఒక్క మాట, వజ్రాన్ని ధరించిన ఇంద్రుడు కూడా అర్జునుడి ముందు నిలబడలేడు. లేకపోతే ఇప్పుడు చేసింది సుదక్షిణ్ణి, శృతాయుధుని, శృతాయువుని, అచ్యుతాయువుని, అదేవిధంగా మ్లేచ్ఛ వీరుల్ని అందరినీ ఒక్కడు హతం చేశాడయ్యా. అతన్ని ఎదుర్కోగలనా అన్నట్టండి. చూసావా మరి? సరేలే, నీకు నేను ఎంతైనా ఆ ద్రోణుడు ఆ మాటలు సహిస్తూనే తనదైన ధర్మం అది ఇన్నాళ్ళు ఇతడు మనల్ని పోషిస్తూ ఉంటూ ఉన్నాం గనక, ఇతడు పోషిస్తూ ఉండగా ఉన్నాం కనుక ఇతడి కోసం యుద్ధం చేయాలి. ఆ కారణం చేత అంతే కదండి. ఎవరు ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటే వారి కోసం చేయవలసిన పని చేయాలి, అంతే కదా. అందుకోసం వీరి తరపున యుద్ధం చేస్తున్నాడు కనుక నీకు నేను కవచం ఇస్తాను. ఈ కవచం దుర్భేద్యమైన కవచం, దీన్ని సరిగ్గా నువ్వు ధరించు అని చెప్పి ఒక సువర్ణమయమైన కవచాన్ని తీసుకొని తాను ఆచమనం చేసి మంత్రశక్తులన్నీ అందులో నింపెట్టండి. అంటే బాహ్యమైన కవచానికి మంత్రకవచం తోడు కావాలి. ఆ మంత్రశక్తితో కవచాన్ని అంతటి నింపాడు. ఈ కవచం ఇచ్చేట దుర్యోధనుడికి. దుర్యోధనుడు చాలా సంతోషంగా స్వీకరించి ఒక దగ్గరికి వెళ్ళి మొత్తం వేసుకున్నాడు. వేసుకుని ఆయన బయలుదేరుతున్నాడు. ఈ లోపల అక్కడ నిలబడి ఉన్నాడు ద్రోణుడు వ్యూహముఖంలో. లోపలికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఆ ద్రోణుడిని ఎదుర్కొనడానికై బయలుదేరి వస్తున్న యుధిష్ఠిర సేనలు. అందులో దృష్టజుమ్నుడు ముందు వచ్చి ఆ దృష్టజుమ్నుడికి ద్రోణునికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఒకరికొకరు తీసిపోని విధంగా యుద్ధం చేస్తున్నారు వారు. ఇక్కడ ఆ యుద్ధం అలాగే జరుగుతుంది. ఇటువైపు సైంధవుని రక్షిస్తూ ఆయన కుడివైపు అశ్వత్థామ, ఎడమవైపు కర్ణుడు నిలబడి ఉన్నారు. అదేవిధంగా అనేక మంది విలుకాండ్రు సైంధవుడి వెనకాల కొందరు, ముందు కొందరు ఉన్నట్ట. వాళ్ళలో ముఖ్యులు సౌమదత్తి, కృపాచార్యుడు, వృషసేనుడు, శలుడు, శల్యుడు, దుర్జయుడు అనబడేటువంటి మహావీరులు. ఇది అంతా ఆ వ్యూహంలో ఉన్నటువంటి అంశములు. ఇక్కడ ద్రోణుడు, దృష్టజుమ్నుడు యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో ఇతరులు కూడా పాల్గొనున్నారు. అందులో సాత్యకి చాలా ప్రధానం. ఈ అంశంలో సాత్యకి విక్రమం చాలా కనబడుతుంది. అందున ఇక్కడ సాత్యకి రక్షకుడుగా ఉన్నాడు యుధిష్ఠిరునికి. మనం మర్చిపోవద్దు, ఆయన ప్రక్కన ఉన్నాడు. యుధిష్ఠిరుని రక్షించుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. దృష్టజుమ్నుడు, సాత్యకి, యుధిష్ఠిరుడు, భీముడు మొదలైన వారందరూ అక్కడ యుద్ధం చేస్తున్నారు. లోపలికి వెళ్ళారు కృష్ణార్జునుడు. ఆ లోపలికి వెళుతూ ఉంటే త్రోవలో ఎదుర్కొంటూ అనేక మంది భయంకరమైన కౌరవ సేనలు ఆ వ్యూహంలో వస్తూ ఉన్నారు. అందులో విందాను విందులు అనేటువంటి భయంకరమైన రాజులు వచ్చి కృష్ణార్జునులు ఎదుర్కొన్నట్ట. వాళ్ళు సామాన్యులు కారండి. వాళ్ళు వేస్తున్నటువంటి బాణములు అవి వాటి ప్రతాపాన్ని ఊహించడం. అలాంటివి వేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ చాకచక్యంగా రథాన్ని నడుపుతూ ఉన్నాడు. అర్జునుడు బాణాలకి సమాధానం చెప్తున్నాడు. అలా కొంతసేపు యుద్ధం జరిగిన తర్వాత విందాను విందుల్ని అర్జునుడు సంహరించాడు. ఇంకా అనేక మంది వీరుల మీదకి వస్తున్నారు కృష్ణార్జునుల మీదకి. ఆ వ్యూహంలో ఆ వస్తూ ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చిందిట. అర్జునుడిలో అలసట కనబడుతుంది. సైంధవుడు ఇంకా చాలా దూరంలో ఉన్నాడు.
ఈ లోపల వీళ్ళందరినీ దాటుకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? గుర్రాలు అలిసిపోయి రొప్పుతున్నాయి ఇక్కడ. అప్పుడు కృష్ణునితో అర్జునుడు అంటున్నాడు, నా పరిస్థితి అర్థమవుతుంది, గుర్రాలు అలసిపోతూ ఉన్నాయి, రథం ముందుకు వెళ్ళడానికి మొరాయిస్తోంది, ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పు అంటే, ఇప్పుడు వీటికున్న పరిస్థితికి చాలా దాహమై శక్తిహీనముగా కనబడుతున్నాయి కనుక ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అన్నట్టు కృష్ణుడు. వెంటనే అర్జునుడు నమస్కారం చేసి ఒక్కసారి రథం నుంచి దిగి ధనుస్సుని చేత పట్టుకున్నట్టండి. ఆశ్చర్యపోయి చూస్తున్నారు అందరూ కూడా చుట్టుకున్న వాళ్ళు. క్రిందకి దిగి తాను ఆ ధనుస్సుని ప్రయోగించి అక్కడికక్కడ ఒక జలధారను పుట్టించాడు. వెంటనే ఒక సరస్సు ఏర్పడిందండి. అప్పటికప్పుడే సరస్సు ఏర్పడిచేట తన యొక్క శరవ యుజ్యతం. ఎప్పుడైతే సరస్సు ఏర్పడిందో ఆ సరస్సు చుట్టూ బాణములతో ఒక శాలను ఏర్పరిచాడు చుట్టూ. అక్కడ బాణములే స్తంభాలు, బాణములే గోడలు, బాణములే పైకప్పు. అలా అద్భుతమైనటువంటి ఒక శరశాల ఏర్పాటు చేశాడు. ఆ లోపల అద్భుతమైన సరస్సు. కృష్ణ, ఇక్కడ నువ్వు ఆ గుర్రాలకు కావలసిన జలమును త్రాగించుట, వాటికి స్నానం చేయుట, శక్తినిచ్చుట మొదలు నువ్వు చూసుకోనట. ఎప్పుడైతే అర్జునుడు కింద నిలబడ్డాడో ఇదే గొప్ప అదునుగా చూసుకుని రథాలపై ఉన్నవాళ్ళు, గుర్రాలపై ఉన్నవాళ్ళు, ఏనుగులపై ఉన్నవాళ్ళు, ఇతర బలములన్నీ కూడా అర్జునుడు చుట్టుముట్టాయండి. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. చిత్రం ఏంటంటే ఆ నేల మీద నిలబడ్డ అర్జునుడు నేల మించే వాళ్ళందరికీ సమాధానం చెప్పేట. ఇక్కడ అర్జునుడి పరాక్రమం అద్భుతం. దేవతలు పైనుండి చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా సరస్సు నిర్మాణం చేసినప్పుడు నిలబడలేక దేవతలందరి తరపున నారదులు వారు వచ్చి కీర్తించేట అర్జునుడు ఇక్కడ. ఎందుకంటే అవలీలగా క్షణంలో సరస్సు నిర్మాణం చేయడం ఏంటి ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. పైగా ఒక్క అర్జునుడు చుట్టూ అనేక మంది రాజులు, ఒక్క ఇతరే వాళ్ళందరినీ చెదరగొట్టేట. ఇక్కడ వ్యాసుడు ఉపమానాలు బాగుంటాయండి, అది కూడా వెతకచ్చు. భారతంలో వ్యాసుడు ఉపమానాలు, ఇది రీసెర్చ్ సబ్జెక్ట్ మీ ఇష్టం. ఒక యూనివర్సిటీ మహాభారతం కోసం పనిచేయాల్సినంత సబ్జెక్ట్ ఉందండి ఇక్కడ. తెలుసుకోవాలి, ఇక్కడ అంత విషయం ఉంది, సామాన్యం కాదు. ఇక్కడ ఎన్ని కోణాలో అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సపార్థ పార్థివాన్ సర్వాన్ భూమిస్థోపి రథస్థితాన్ ఏకో నివారయామాసః లోభ సర్వగుణానివ. ఎంత అద్భుతమైన ఉపమానం చూడండి. ఒక్క అర్జునుడు అందరి రాజుల్ని ఎలా చెదరగొట్టాడంటే, ఒక్క లోభమనే దుర్గుణం వస్తే అన్ని సద్గుణాలని ఎలా చెదరగొడుతుందో అలాగా అన్నాడు. దీన్ని బట్టి లోభం అనేది ప్రమాదకారిని బోధించడం ఇందులో కనబడుతున్న చిన్న అంశం. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో కృష్ణ పరమాత్మ ఆయన అశ్వవిద్యలో నేర్పరి, గుర్రాన్ని ఎలా చూసుకోవాలని తెలిసిట ఆయనకు తెలియని విద్యలా అండి. ఈశాన సర్వ విద్యానం సర్వవాగీశ్వరేశ్వర సామాన్యుడా. అందుకు ఆ దివ్యమైన సరస్సు దగ్గర అశ్వపాలనలో నేర్పరి అయినటువంటి కృష్ణ పరమాత్మ గుర్రాల శ్రమ తీర్చి, అలసట తీర్చి, వాటికి చక్కగా స్నానం చేయించి, అవి దొర్లేటట్టు అవకాశం కల్పించి, ఎందుకంటే గుర్రములు ఒక్కసారి దొర్లితే తిరిగి శక్తిని తెచ్చుకుంటాయట. ఆ విధంగా అవకాశం కల్పించి తాను వాడిని దువ్వి, ఏ అవయవం దగ్గర తాకితే వాడికి ఉత్సాహం వస్తుంది అక్కడ తాకి అంత లాలించాడండి. సర్వ జగత్తుని నడిపేవాడు అర్జునుడు గుర్రాలకు సేవ చేస్తున్నాడండి మహానుభావుడు. స్వధర్మ పాలన అంటే కృష్ణ పరమాత్మ వద్ద చూసుకోవాలి. ఇక్కడ వాటికి కావలసినటువంటి మేత అవన్నీ రథంలో ఉంటాయి, అవన్నీ ఏర్పాటు చేసి అర్జున రథం సిద్ధం అన్నట్ట. వెంటనే అర్జునుడు ఎప్పుడైతే రథం ఎక్కి నిలబడ్డాడో, రథం కదలగానే అప్పుడు రాజులకు మళ్ళీ భయం పట్టుకుంది. నిలబడితేనే ఇంత పని చేశాడు, రథం ఎక్కితే ఏమిటి? ఆ రోమాంచజనకంగా ఉన్నది ఆ సన్నివేశం అంతా కూడా. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపాడో అవలీలగా రథం ముందుకు వెళ్ళిపోతుంది. అసహాయులైన రాజులు తమ యొక్క పరాక్రమాన్ని తామే చేదరించుకుంటున్నారు. ఇక్కడ ఈ లోపల దుర్యోధనుడు ఇంకేముంది, సైంధవుడు అక్కడ ఉన్నాడు, కొద్ది దూరంలో వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటే సేనలతో వచ్చి దుర్యోధనుడు ఎదురుపడ్డాడు. ఇప్పుడు వాడికి పెద్ద ధైర్యం వచ్చింది. ఏమిటా ధైర్యం? చాలా ఆశ్చర్యం. ఇక్కడ పైగా ఇక్కడ కృష్ణార్జునులు సింహనాదం చేస్తుంటే అది విని ఎక్కడో సైంధవుడు కూడా నేను సిద్ధముడు సింహనాదం చేస్తున్నట్టు బీరానికి పోయి, మొత్తానికి ఇంకా సైంధవుడిని కొడదామనగానే దుర్యోధనుడు అడ్డొచ్చాడు. రాగానే ఇదేమిటి దుర్యోధనుడు అడ్డొచ్చాడంటే, నీ అదృష్టం నాయన కృష్ణ అర్జున అన్నాడు కృష్ణుడు. ఎందుకంటే వీడు ఒక్కడో ఎదురొచ్చాడంటే చాలా సులభం, తొందరగానే వీడిని కొట్టగలవు అన్నట్టు. కానీ నిలబడి దుర్యోధనుడున్నట్ట, అర్జున నీ ప్రతాపం గురించి ఇంతవరకు విన్నాను, ఇప్పుడు చూస్తా, ఏది చూపించు నా మీద. పార్థ యచ్చిక్షితం తెస్త్రం దివ్యం పార్థివమేవవా తద్దర్శయ మయి క్షిప్రం యది జాతోసి పాండునా. నువ్వు నిజంగా పాండురాజు కొడుకువే అయితే నీ దగ్గరున్న దివ్యాస్త్రములు, భౌమాస్త్రములు, ఏ అస్త్రాలున్నా ప్రయోగించి చూస్తా అన్నాడు. ఇదంతా కవచం మీద నమ్మకం అండి, వాడి మీద కాదు. ఇక్కడ అలా లేబడి మాట్లాడుతున్నాడు, నీ పౌరుషం చూపించు అని. వెంటనే అర్జునుడు అనేక బాణములు వేసేట, కానీ చెక్కు చెదరలేదు. వెంటనే కృష్ణుడు అంటున్నాడు, చూసావా పిడుగుల్లాంటి బాణాలు వేసినా చెక్కు చెదరకుండా నిలబడ్డాడంటే ఏమిటి ఇలా జరుగుతోంది, నీ బాణాల బలం తగ్గిందా అన్నట్టు కృష్ణుడు అర్జునుడు. అంటే కృష్ణ ఇదేం మాట, వాడు వేసుకున్న కవచం, ఆ కవచం
ఎలా వేసుకోవాలి, కవచం ఏంటనేది నాకు నేర్పాడు ద్రోణుడు. ఆ ద్రోణుడు ఈయన కవచం వేసి ఉంటాడు. ఈ కవచం మొత్తం శరీరాన్ని రక్షిస్తుంది, కానీ ద్రోణుడు కవచం చక్కగా ఇచ్చాడు, కానీ వీడు వేసుకోవడం అంత చేతకాలేదు తెలుసా అన్నట్టు. చూడండి ఎలా వేసుకున్నాడంటే, యత్వత్ర విహితం కార్యం నైష తద్వేత్తి మాధవ. కవచం వేసుకోవలసిన విధానం వీడికి తెలియదు, ఆయన ఇస్తే ఇచ్చాడు, కానీ వీళ్ళు వేసుకున్నాడు. ఆయన అడగచ్చుగా, చేత కాలేదు. స్త్రీవదేశ బిభర్చేతాం యుక్తాం కవచధారిణాం. ఒక స్త్రీ గౌను వేసుకున్నట్టు వేసుకున్నాడు ఏ కవచం అన్నట్టు. ఇదే మాట చెప్పాడు ఇక్కడ. అలా వేసుకున్నాడు, కానీ ఏ అవయవాన్ని ఎలా రక్షించాలో తెలియట్లేదు, అని ఇచ్చాడు, నేను వేసేస్తున్నాడు అంతే. ధరించే విధానం ఉంది, వీడికి ఆ మెలకు రాలేదు, ఇది వచ్చింది బాధ. ఎరువు పరాక్రమాలు ఇలాగే ఉంటాయండి, అసలు పరాక్రమాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు చూశాడు ఇక్కడ, ఇప్పుడు వీళ్ళని కొట్టడం వేరేగా కొట్టచ్చు. నేను వీళ్ళని కొడితే ప్రస్తుతం ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో నైటీల్లా ఉందండి, అది మ్యాక్సీలు నైటీల్లా ఒకటే అక్కడి వరకు కిందకి అలా ధరించాడు. వీడికి సామాన్యంగా వీడు కొట్టాలంటే ఇంకో పద్ధతిలో కొట్టాలి. వీడిని ముందు రథం దించేలా కొట్టాలి, ముందు రథాన్ని కొట్టాలన్నట్ట. ఆ కొట్టే విధానం చూడండి, కవచం ధరించిన వాడిని ఎలా కొట్టాలి, అదొక పరాక్రమం. అందుకు ముందు ఈ కవచాన్ని ఛేదించే అస్త్రం నా దగ్గరుంది, అది ఒక్కసారి ప్రయోగిస్తానని మానవాస్త్రం అనే పేరు కలిగినటువంటి కవచఛేదనాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. నిజంగా ఈ అస్త్రం తగిలితే మొత్తం కవచం అంతా ముక్కలైపోతుందండి, మిగలదు. ఈ అస్త్రాన్ని వేస్తూ ఉంటే అక్కడెక్కడో సైంధవుణ్ణి కాపాడుతున్న అశ్వత్థామ దూరం నుంచి చూసి సర్వాస్త్రఘాతి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు ఒక్కసారి. అర్జునుడు అస్త్రం వేస్తూ ఉండగా సర్వాస్త్రఘాతి అస్త్రం వచ్చి మానవాస్త్రాన్ని ముక్కలు చేసింది. ఇంక పని చేయకుండా అయింది ఇక్కడ. వెంటనే అర్జున మళ్ళీ వేయాలి, కృష్ణ ఈ అస్త్రం ఒక్కసారే వేయాలి, రెండో మారు వేస్తే వేసిన వాడిని వాడి సైన్యాన్ని నాశనం చేస్తుంది, ఇప్పుడు వచ్చింది బాధ ఇది అన్నాడు. ఇప్పుడు ఎలాగా ఉండి ఆలోచిస్తానన్నాడు. వెంటనే గమనించారండి, మొత్తం దుర్యోధనుడు చూస్తున్నాడు. దుర్యోధనుడు మహోత్సాహంగా ఉంది, వేయి అస్త్రాలు వేయి అంటున్నాడు. వెంటనే ఆయన అద్భుతంగా అస్త్రప్రయోగం చేసి రకరకాల బాణములు వేసి అక్కడ ముందు రథాన్ని ముక్కలు చేసేట. గుర్రములు దెబ్బతిన్నాయి, సారథి దెబ్బతిన్నాడు. రథరక్షలుగా పార్శ్వస్థితులను ఇద్దరుంటారండి. ఒకసారి రథం అంటే ఏమిటి, దాని ప్రక్రియ ఏమిటి, దీని వ్యవస్థ అంతా తెలుసుకోవాలండి. అందుకని ఏదో రెండు చక్రాల్సుకుని డబడబా పరిగెత్తేయడం మన సినిమా రథాలు కావు. ఒక్కొక్క రథము దాని వ్యవస్థ చాలా ఉంటుంది. నమో రథిభ్యో రథపతేభ్యశ్చవో నమః. రథము, ఆ రథంతో కూబరం ఉంటుంది, ఆ వెనకాల భాగములు ఉంటాయి, దానిలో ఆయుధాలు దాచబడి ఉంటాయి. ఇప్పుడు మన డిక్కీలకి ఏం తక్కువ కాదు, అన్ని చక్కగా దాచబడి ఉంటాయి ఆయుధాలు. ఎన్ని సామగ్రులు, రథరక్షకులు ఉంటారు, ఇంత వ్యవస్థ ఉంటుందండి, సామాన్యం కాదు అదంతా కూడా. అందుకు భారతీయ రథ నిర్మాణ వ్యవస్థ, విమాన నిర్మాణ వ్యవస్థ చూస్తే ఆనాటి వైజ్ఞానిక స్థితిలో చాలా అర్థమవుతాయి. పార్శ్వస్థితులుగా రక్షకులుగా ఉన్నవాడిని కొట్టేట ఒక్కసారి. అటు రక్షకులు పడిపోయారు, గుర్రములు పడ్డాయి, రథం పడిపోయి విరధుడి నిలబడ్డాడు. ఆయన కవచం ఉందని ధైర్యం. అప్పుడు ఏం చేశారంటే చేతులకు తొడుగులు తొడుక్కున్నారు, గ్లోవ్స్ అంటూ ఉంటాం మనం. ఆ తొడుగులు తొడుక్కుంటే బాణాన్ని అటు కొట్టేటండి, తొడుగులు తీరిపోయాయి వెంటనే. తర్వాత అరచేతుల మీద కొట్టేట, పాదాల క్రింద వేళ్ల గోళ్ల కింద ఉన్నటువంటి వేళ్లపై బాణాలు కొట్టేట. ఇప్పుడు అరచేతులు పాదములు మండుతున్నాయో, ఇంకా నిలబడలేక పారిపోయేట అక్కడి నుంచి. ఎంత కవచం ఉంటే ఏం లాభం అండి. దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోయి ఇంకా సులభంగా దాటుకుంటూ ధనుష్టంకార ధ్వని చేసి అర్జునుడు వెళ్తూ ఉన్నాడు అక్కడికి. ఆ లోపల ఉన్న కౌరవ మహారథులతో యుద్ధం జరుగుతున్నది అనేక మందితో. ఇక్కడ యుధిష్ఠిరుని ఏ విధంగానైనా సరే నేను కట్టివేస్తాను అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ద్రోణుడు భయంకరమైన యుద్ధం చేశాడు. అక్కడ ఉన్నటువంటి దృష్టజుమ్నుడు మొదలైన వారు చెల్లా చెదిరైపోయారు. యుధిష్ఠిరుని వేసిన బాణ పరంపరలు యుధిష్ఠిరుడు కనబడలేదు. మొత్తం పాండవ సేనలంతా కూడా ద్రోణుని చేతిలో ధర్మరాజు మరణించాడు అని అనుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ధర్మరాజు ఆ బాణముల నుంచి బయటపడి సహదేవుడు రథాన్ని అక్కడి నుంచి పారిపోయాడు, అక్కడి నుంచి తిన్నగా ఆ ద్రోణుడి నుంచి కాపాడుకోవడానికి. ఆ తర్వాత భయంకరమైన అసురులు విజృంభించారు. ఘటోత్కచుడి సహాయంతో అసురులు కూడా సంహరింపబడుతున్నారు. ఈ లోపల మళ్ళీ ద్రోణుడు ధర్మరాజు యుద్ధం మొదలైంది. పక్కన దుష్టజుమ్నుడు సాత్యకి ఉన్నారు. కానీ ధర్మరాజు యుద్ధంలో ఉన్నాడు, కానీ మనస్సులో లేదండి. ఎందుకంటే ఇవాళ రాత్రి లోపల ప్రతిజ్ఞ నెరవేరుతుందా, వెళ్ళడం అంటే వెళ్ళారు. భయంకరమైన ద్రోణ వ్యూహం. కృష్ణుడు కూడా ఎవరిని అడిగి ప్రతిజ్ఞ చేసావు అన్నాడు, దాంతో మరింత భయం పట్టుకుంది నాకు. మొత్తానికి సాత్యకుని బతిమలాడుకున్నట్ట. నాకు ఇప్పటి వరకు ఏ సూచనలు కనిపించట్లేదు. కృష్ణార్జున శంఖనాదం కానీ గాంధీవ ధ్వని కానీ వినిపించట్లేదు, విజయ సూచనలు కనిపించట్లేదు. కృష్ణార్జునునికి ఏమయ్యింది అని భయం కలుగుతుంది. సాత్యకి నువ్వు అటు వెళ్ళవయ్యా అన్నట్ట. నేను నిన్ను రక్షించవలసిన వాడిని, నేను ఎలా వెళతాను అన్నాడు. నా రక్షణ నేను చూసుకుంటాను, కానీ ముందు వాళ్ళ యొక్క క్షేమం నాకు తెలియాలి అని ఇక్కడ బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు సాత్యకి ఇతని యొక్క పోరు చూసి ఇంకా భరించలేక సరే వెళ్ళొస్తాను, కానీ దుష్టజుమ్నుని నీకు రక్షణగా పెట్టి వెళుతున్నాను అని దుష్టజుమ్నునికి అక్కడ ధర్మరాజుకి రక్షగా పెట్టి తాను బయలుదేరాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూడండి ఇక్కడ.
ఈ విధంగా ఎప్పుడైతే సాత్యక్ కూడా వెళ్ళాడో ఇంకా సాత్యక్ కూడా రావడం ఆలస్యమైంది. ఇప్పుడు సాత్యక్కి ఏం ప్రమాదం కలిగిందా అని భయం పట్టుకుంది యుధిష్ఠిరునికి. ఇక్కడ యుద్ధాలు జరుగుతూనే ద్రోణుడికి, యుధిష్ఠిరుడి చుట్టూ ఉన్న పాండవ సేనలకి. అందులో ప్రధానమైనవాడు భీమసేనుడు. ఆ భీమసేనుణ్ణి ఆయన ప్రార్థన చేసేట యుధిష్ఠిరుడు. అంటే అర్థించాడు, సాత్యకి వెళ్ళాడు కనిపించట్లేదు, నువ్వు కూడా ఒక్కసారి ప్రయత్నించి కృష్ణార్జునులు సాత్యకి ఏమయ్యారో తెలుసుకో. నాకు ఇప్పుడు కృష్ణార్జునుల ఉనికి కంటే సాత్యకి పైన బెంగ పట్టుకుంది. ఎందుకంటే సాత్యకి నేను ప్రార్థించి పంపించాను కనుక సాత్యకి క్షేమంగా రావాలి కనుక నువ్వు వెళ్ళవయ్యా అన్నట్ట. ఇప్పుడు సాత్యకి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి భీమసేనుడు బయలుదేరి వెళ్ళాడు. ఎవరు వెళ్ళాలన్నా ద్రోణుడిని దాటుకుని వెళ్ళాలి, అది మర్చిపోరాదు. ఇక్కడ వ్యూహంలో ప్రవేశించాలి అంటే ద్రోణుడు ఇక్కడ భీకర యుద్ధం చేస్తున్నాడు కనుక మీరు దాటే ప్రయత్నం చేయండి అని. ఇక్కడ సాత్యకి పరాక్రమం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈ సాత్యకి ఇక్కడ నుంచి విజృంభించబోతున్నాడు ఆయన. ఆ సాత్యకి విజృంభణలో విశేషముగా అనేక మంది యోధులను ఆయన సంహరించుకుంటూ వెళుతున్నాడు త్రోవలో. అందులో ద్రోణుడు ఎదుర్కొన్నాడు సాత్యకిని. సాత్యకి ద్రోణునికి అద్భుతమైన యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఆ యుద్ధంలో సాత్యకి విశేషమైన బాణాలు వేసి ద్రోణుని రథాన్ని పడగొడతాడు. వెంటనే ద్రోణుడు వేరొక రథాన్ని తీసుకుని వచ్చి ఎదుర్కొన్నప్పుడు రమ్యమైనటువంటి బాణాలు ప్రయోగించి ద్రోణుడిని కూడా చెల్లాచెదరు చేసి ద్రోణుని దాటి వెళ్తాడు సాత్యకి. లోపలికి ప్రవేశించారండి సాత్యకి. సాత్యకి యొక్క పరాజయం చాలా విశేషం. ఆ త్రోవలు యవన సేనలు చాలా వస్తాయి. మ్లేచ్ఛులయ్యారు, ఇప్పుడు యవనులు. ఆ యవనులు వచ్చినప్పుడు యవనుల్ని సాత్యకి ఎదుర్కొని అద్భుతంగా వారిని సంహరించాడు. ఆ తర్వాత దుర్యోధనుడు అడ్డుకుంటాడు సాత్యకిని. ఆ దుర్యోధనుడు కూడా అవలీలగా ఛేదిస్తాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడికి ఒక విధంగా ఫ్రెండేనండి, నిలబడలేకపోతే పారిపోయే లక్షణంలో. ఆ విధంగా దుర్యోధనుడు పలాయనాన్ని చిత్తగించాడు. తర్వాత దుశ్శాసనుడు వస్తాడు మహావీరత్వంతో. వచ్చి అతను విజృంభిస్తాడు. నతాదృక్కదనం రాజన్ కృతవాంస్తత్ర పాల్గొన యాదృక్షయమనీకానా మకరోత్ సాత్యకి నృప. ఆ ఒక్క పూటలో సాత్యకి చూపించిన పరాక్రమం ఉన్నదే యుద్ధంలో. ఆ ఒక్క పూటలో అంత పరాక్రమాన్ని అర్జునుడు కూడా చూపించలేదయ్యా అని వర్ణిస్తున్నారు ఇక్కడ. అంత సాత్యకి యొక్క పరాక్రమం విశేషంగా చూపిస్తున్నారు ఇక్కడ. దుశ్శాసనుడిని సాత్యకి అద్భుతంగా దెబ్బతీస్తే దుశ్శాసనుడు పారిపోతాడు. ఆ పారిపోయి ద్రోణుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక్కడ వీడు పారిపోయి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారండి. మధ్యలో అని 4 కొడితే తల్లిదండ్రుల దగ్గర పరిగెత్తినట్టు వాడు ద్రోణ అని పరిగెత్తుకొచ్చాడు. రాగానే అప్పుడు కోపం వచ్చిందండి. ద్రోణుడు గొప్ప మాట ఉన్నాడు, దుశ్శాసన నువ్వు నీతో పాటు రధికులు అందరూ కలిసి పలాయనం చిత్తగించారే, ఎక్కడికి అలా పారిపోతున్నారు? ఒక్క సాత్యకిని ఎదుర్కోలేక పారిపోతున్నారు మీరు. నువ్వు అసలు నీకు సిగ్గుందా? నువ్వేగా ఆ జూత సభలో మహాసాధ్వీమణి అయినటువంటి ఆ పాంచాలిని అపహాస్యం చేసి అవమానించి వస్త్రాపరణ చేసిన పాపాత్ముడివి. ఎన్ని బీరాలు పలికేవప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి పాండవులందరినీ నపుంసకలు నిందించావు. ఇప్పుడు తమరే చూపిస్తున్నారు పరాక్రమాన్ని. ఆనాడు జూదంలో మీరు విసిరిన పాచికలు బాణాలై మిమ్మల్ని సంహరిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద్రోణుడు ఆకుండా చెప్పాడు. ఇక్కడ అవే బాణాలు అవుతున్నాయి, అవి మీకు తెలియట్లేదు. మేము రక్షించట్లేదు, మేము రక్షిస్తున్నాం కాదు, మీరు చేసిన పాపం, మీరు విసిరిన పాచికలు మీకు బాణాలు హింసిస్తున్నాయి. ఒక్క సాత్యకితో పోరాడుతూనే రణభూమి నుంచి పారిపోతూ ఉన్నావే. ఇలాంటి సాత్యకులకి కొన్ని 100 సాత్యకులు సమానమయ్యా అర్జునుడు, కృష్ణుడు. వాళ్ళు ఎలా ఎదుర్కోగలగలవో ఆలోచించు ఒక్కొక్కసారి. ఇతడు ప్రతాపం ముందు ఎంత నజానీషే పురాత్వంతు గృహన్ నక్షాందురోదరే సరోహ్యేతే భవిష్యంతి దారుణాశి విశోపమాహ. ఇలా చెప్పగానే దుశ్శాసనుడు ఆ మాట విననట్లు ఉరుకుని పక్కకు పోయేటండి. ఇక్కడ సమాధానమే చెప్పలేదు అతడు. తర్వాత మళ్ళీ దుశ్శాసనుడు తేరుకుని మరికొంత కొత్త బలాన్ని తీసుకుని మళ్ళీ సాత్యకి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ సాత్యకి మళ్ళీ దుశ్శాసనుడిని జయించి అర్జునుడిని లోపలికి వెళ్ళిన మార్గాన్ని అనుసరిస్తూ వెళుతున్నాడు. ఇక్కడ ద్రోణుడు ఆ ముందున్నటువంటి అన్ని రకాలైనటువంటి యోధుల్ని దెబ్బతీయడానికి తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటే యుధిష్ఠిరుడు చింతలో మునిగాడు, ఏమైందా వీరి విషయమని. అప్పుడు భీమసేనుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు అని. ఆ భీమసేనుడు లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు భీమసేనుడిని ఎదుర్కోవడానికి ఇప్పుడు ద్రోణుడు లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. భీమసేనుడితో పాటు అనేక మంది ఇక్కడ ఉన్నారు. భీమసేనుడి పరాక్రమ అద్భుతం. యుద్ధంలో భీముడు చూపించిన పరాక్రమం సామాన్యమైంది కాదు. ఇక్కడ కేవలం గద పెట్టి కొట్టడమే కాదు, మహానుభావుడు అద్భుతమైన ధనుర్విద్యలో కూడా ప్రవీణుడు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ భీమసేనుడు వచ్చేటప్పుడు ద్రోణుడు అడ్డుకున్నాడు. అడ్డుకున్న ద్రోణుణ్ణి ఇక్కడ భీమసేనుడు ఎదుర్కోవడం చాలా అద్భుతం. భీమసేనుడు గద ఎత్తు ముందుకు వస్తున్నాడట. అది కూడా రథంలో ఉంటూనే గద ఎత్తాడు ఆయన. ఎత్తినప్పుడు ద్రోణుడు బాణములు వేస్తూ ఉంటే రథాన్ని తోలించుతున్నాడు. బాణములు గుచ్చుకుంటూనా నవ్వుతూ వెళుతున్నట్టండి. బాణములన్నీ ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన ముందుకి. ఇక్కడ ఆ బాణములకు పర్వతాన్ని ఢీకొన్నట్టు వెళ్ళిపోతున్నాయి. భీముడు చిన్నప్పుడే పాములు కాటు వేస్తే అవి తగిలి ముక్కలవుతున్న వాటి కోరలను చదువుకున్న అలాంటి శరీరం అయింది.
అందుకు ఆయన ఎదుర్కొంటూ 10 సింహానాదం చేస్తూ గద తిప్పి విసిరెట్టండి. ఆ గద తిప్పి విసరగానే భయపడ్డారు కౌరవ సేనలు. వాళ్ళందరూ కూడా భయచిత్తులు, కొందరు పారిపోయారు, కొందరు గద దెబ్బకి ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ఆ బాణాలతో విజృంభిస్తున్న ద్రోణుని రథం వైపు చాలా వేగంగా తన రథాన్ని తోలుస్తున్నాడు ఈయన తిన్నగా. ఆ వెళుతూ ఒక్కసారి దిగి ఆ శరవర్షాన్ని స్వీకరిస్తూనే ఆ ద్రోణుడి యొక్క రథం ముందు భాగాన్ని పట్టుకున్నట్టాను. పట్టుకుని తిప్పి విసిరివేసేటాడు ఒక్కసారి రథాన్ని విసిరివేయగానే ద్రోణుడు మరొక రథం తీసుకుని వచ్చేట. అది 8 రథాలను విసిరివేశాడు ఇక్కడ. భీముడు సామాన్యం కాదు ఇక్కడ. ఆ విసిరివేస్తే మాటిమాటికి తీసుకుని మళ్ళీ దాడి చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఒక్కసారిగా ఈ భీముడిని మనం నిలువరించాలి అని చెప్పి కృతవర్మ ముందుకు వచ్చాడు ఆయన. ఈ కృతవర్మ ముందుకు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు భీముడు తన దగ్గర ఉన్నటువంటి సైన్యంతో దాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే కొన్ని మ్లేచ్ఛగణములు యుద్ధ విశారదులందరినీ ఎదుర్కొంటూ వెళుతూ దూరం నుంచి అర్జునుడిని చూశాడు. ఒక్కసారి వెంటనే భీముడు ఆనందోత్సాహంతో గర్జన చేశాడు, అర్జునా నిన్ను చూశాను అని. ఇక్కడ వెంటనే అర్జునుడు కూడా సింహనాదం చేశాడు. ఈ 2 నాదాలు యుధిష్ఠిరునికి వెనబడి అమ్మయ్య అనుకున్నట్టు వాళ్ళు శాంతిగా ఉన్నారన్న సంకేతం దొరికింది అని. ఎప్పుడైతే భీముడు కూడా వ్యూహంలోకి ప్రవేశించాడో కర్ణుడితో యుద్ధం జరుగుతుంది. భీముడికి కర్ణుడికి ఈ యుద్ధాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు వ్యాసదేవుడు. ఎంత వర్ణించినా మనం సారమే తెలుసుకోగలం. మొత్తానికి ఆ యుద్ధంలో ఆ దెబ్బలకి నిలబడలేకపోయాడు కర్ణుడు. ఎప్పుడైతే కర్ణుడు భీముని పరాక్రమం ముందు నిలబడలేకపోతున్నాడని తెలుసుకున్నాడో, పైగా భీముడు చేస్తున్నదంతా బాణములతోనే యుద్ధం, కర్ణునితో మర్చిపోవచ్చు. ఇప్పుడు దుర్యోధనుడు అడ్డుకున్నట్ట కర్ణునికి ప్రమాదం కాకుండా. అప్పుడు భీమసేనుడు ఈ కర్ణ దుర్యోధనులిద్దరితో కూడా యుద్ధం చేస్తున్నాడు. కానీ భీముని పరాక్రమంతో దుర్యోధనుడు నిలబడలేకపోయాడు. అప్పుడు ఆయన ఒకవైపు ఉంటూ ఒక్కొక్కరిని పంపిస్తున్నట్టే, మీరు వెళ్ళండి కర్ణుడికి తోడుగా అంటే. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు చాలామంది. చిత్రం ఏంటంటే దుర్యోధన సోదరులందరినీ భీముడే సంహరించాడండి, విడతలుగా. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. విడతలు ఒకసారి 7, ఒకసారి 8, ఒకసారి 10 ఇలా కొడుచుకుంటాడు ఒక్కొక్కరిని. పైగా ఈ కర్ణుడు చాలా సహకరిస్తాడు దుర్యోధనుడి సైన్యం నాశనం కాగడానికి. అది తెలుసుకోవాల్సింది. కర్ణుడు వేసిన బాణములకి సమాధానం చెప్తూ భీముడు బాణములు వేయగా భీముడి పరాక్రమంతో ధనుస్సు విరిగిపోయింది. అప్పటికి ఎన్నో ధనుస్సులు విరిగాయట. ఒక అద్భుతమైన ధనుస్సును తీసి ప్రయోగిస్తే ఆ ధనుస్సు కూడా భీముని పరాక్రమం ముందు విరిగిపోయి బాణాలు దెబ్బతింటే కర్ణుడు దగ్గరున్న మరొక రథం ఎక్కి మళ్ళీ పారిపోయాడు ఆ యుద్ధ సైన్యం నుంచి. ఆ తర్వాత మళ్ళీ తేరుకుని మరికొందని సిద్ధం చేసుకుని మళ్ళీ రథాన్ని ఆయుధాన్ని సిద్ధం చేసుకుని మళ్ళీ వచ్చాడు. యుద్ధం చాలాసేపు జరిగిందని భీమకర్ణుల యుద్ధం. ఇందులో అనేక మార్లు దెబ్బతిన్నది కర్ణుడే, ఇది తెలుసుకోవాల్సినది. అప్పుడు కర్ణుడిని రక్షించడం కోసం దుర్జయుడు అనబడే తన సోదరుణ్ణి పంపించాడు దుర్యోధనుడు. ఆ దుర్జయుడు వచ్చి భీమునితో యుద్ధం చేస్తుంటే దుర్జయుని అవలీలగా భీముడి సంహరించాడు పూర్తిగా. ఆ తర్వాత మళ్ళీ దుర్మర్షణుడు అనే సోదరుణ్ణి దుర్యోధనుడు పంపుతాడు. ఆ దుర్మర్షణుడు కూడా సంహరిస్తాడు. అయితే దుర్జయుడు మరణించిన వెంటనే కర్ణుడు మళ్ళీ భయపడి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. ప్రతి చోట కూడా యుద్ధభూమి నుంచి పారిపోయాడని వర్ణిస్తున్నారు. ఇది గ్రహించవలసిన మరొక అంశం.